రైల్వేస్కి సంబంధించి అనేక రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్. అసలు భారతదేశ చరిత్రలో ఇంత భారీ ఎత్తున రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానీ రైళ్ల ఆధునీకరణ కానీ ఇప్పుడు మించి జరగదు. అలాగని అన్నీ పూర్తయిపోయిందంటే కాదు. ఎందుకంటే 100 ఏళ్ల నిర్లక్ష్యం ఇప్పుడు ఒక్కసారిగా పరిష్కారం అవ్వదు. ప్రారంభించారు, కొనసాగుతోంది, 50 అయింది. ఎలక్ట్రిఫికేషన్ లాంటిది 80-90% అయింది, నడుస్తోంది. అలాగే కొత్త కొత్త సర్వీసెస్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులు ఓకే చేస్తే కేంద్ర ప్రభుత్వం, దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఒకటి కుదిరింది. మల్కన్గిరి పాండురంగాపురం రైల్వే లైన్. నరేంద్ర మోడీ అధ్యక్షతన నిన్న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో 24,657 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర రైల్వే శాఖ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులకి ఆమోదం తెలిపితే 2030-31 కల్లా ఇవి పూర్తి చేయబోతున్నారు. ఎస్పెషల్లీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను 14 జిల్లాల్లో 8 రైల్వే లైన్ ప్రాజెక్టులు, ప్రస్తుత రైల్వే నెట్వర్క్ని మరో 900 కిలోమీటర్లు పెంచబోతున్నారు. ఈ ప్రాజెక్టులతో 64 కొత్త స్టేషన్లు కడతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి మల్కాన్గిరి నుంచి పాండురంగాపురం వయా భద్రాచలం వరకు 173 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ వేస్తారు. ఈ ప్రాజెక్టులో ఒరిస్సాలోని మల్కాన్గిరి జిల్లాతో పాటు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉండబోతున్నాయి. వీటితో పాటు తొలిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయినటువంటి అజంతా గుహలకు కూడా రైల్వే నెట్వర్క్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం.